కేవలము కేవలం నమస్కారం. సరే. ఓకే. నమస్తే అండి. నమస్తే. ఈ నలచెంపు అనేటువంటి ఈ చెంపు కావ్యము చెంపు కావ్యము అని అంటే మనకి కావ్యాలన్నీ కూడా మేడం కవికర్మ కావ్య రికార్డింగ్ చేయాలి. చేశారు కదా రికార్డింగ్. కవికర్మ కావ్యం అని నిర్వచనం. అంటే కవి అయినటువంటి వాడు, ప్రాంతదర్శి అయినటువంటి వాడు, రుచితుల్యుడైనటువంటి వాడు తాను చూసినటువంటి ఒకానొక నిత్య సత్యమైనటువంటి విషయాన్ని అతను తన మాటలలో వ్యక్తీకరిస్తాడు. దానిని కావ్యము అని అన్నారు. మొట్టమొదటగా అవి రుక్కులుగా వచ్చినాయి. ఆ రుక్కులుగా వచ్చినటువంటి అంటే ఆ క్రాంతదర్శి అయినటువంటి ఋషితుల్యుడైనటువంటి ఆ వ్యక్తి తాను చూసిన దానిని చూసింది చూసినట్టుగా వ్యక్తీకరించాడు. అప్పుడు ఆ రుక్కులుగా ఏర్పడినాయి. అది అంతా కూడా 4 రకాలైనటువంటి వేదాలుగా ఋగ్యజు సామ అథర్వణ వేదాలుగా ఏర్పడ్డాయి. ఇవి అయిన తర్వాత వాల్మీకి మహర్షి మొట్టమొదటిసారిగా ఒక పక్షుల జంటలను చూసి ఆ పక్షుల జంట యొక్క వియోగాన్ని చూసి ఆడపక్షి చనిపోగానే మగపక్షి విలపించటాన్ని గమనించిన అతను మా నిషాద ప్రతిష్టాంతో మగమ శాశ్వతి సమహ యత్ క్రౌంచమిదాం ఏకం అవధి కామమోహితం అని అనగానే ఆ పక్కనున్నటువంటి శిష్యుడు ఇది ఏదో ఒక కావ్యం లాగా ఒక శ్లోకం లాగా ఉంది అని అనగానే ఆయన వెంటనే అవును నాయన ఇది నా శోకం నుంచి పుట్టినది కాబట్టి ఇది శ్లోకమే అవుతుంది అన్నాడు. అంటే అంతకు ముందు అవుతున్నవన్నీ మరి ఏంటి అంటే అవన్నీ రుక్కులు, సూక్తములు. రుక్కులే కొన్ని ఒక 10-15 రుక్కులు కలిసి ఒక సూక్తము అవుతుంది. మీరు ఆల్రెడీ ఒక 7-8 సూక్తాలు నేర్చుకున్నారు ఫస్ట్ సెమిస్టర్‌లో. అలా సూక్తాలు ఏర్పడ్డాయి. ఒక్కొక్క రుక్కులు ఏర్పడ్డాయి. రుక్కులు అన్ని ఒక గుంపు రుక్కులు కలిసి ఒక సూక్తము అయ్యింది. అయితే ఇది ఆ సూక్తాల కన్నా కూడా ప్రత్యేకంగా మనిషి యొక్కటువంటి సహజమైనటువంటి గుణాన్ని బట్టి అంటే సత్వ రజస్తమో గుణాలను బట్టి ఆయన అతని మనస్సులో నుంచి ఉద్భవించేటటువంటి ఒకానొక కోరిక, ఒక విషయమును గురించినటువంటి అభివ్యక్తీకరణమే కావ్య రూపంగా దాల్చింది. అయితే ఇక్కడ మనకి వాల్మీకి మహర్షికి ఆయనకి కలిగినటువంటి శోకమే ఒక శ్లోకంగా ఒక కావ్యంగా మలచబడింది. ఆయన కూడా అదే మాట అంటాడు, శోకః శ్లోకత్వమాగతః అని. పదమ చతుష్పాదం ఇంకా ఏమంటాడంటే తంత్రీలయ సమన్వితం అంటే పాడుకోవడానికి అనువైనటువంటి విధంగా ఉన్నటువంటి ఈ శోకము నా శోకము శ్లోకత్వం అవుతుంది అని. అప్పటి నుండి మనకి కావ్యముల యొక్క పరంపర మొదలైంది. ఈ శ్లోకం విన్న తర్వాత నారద మహర్షి ఒక రామాయణ గాథని రాయమంటే ఎవరు బ్రహ్మదేవుడు ఆదేశిస్తే నారద మహర్షి నా రామాయణం కథ అంతా చెప్తూ ఉంటే అలా ఆయన రామాయణం కథ అంతా అంటే ఒక వ్యక్తి యొక్కటువంటి సమగ్రమైనటువంటి చిత్రీకరణని చేశాడు. అలా కావ్యముల యొక్క పరంపర మొదలైంది. వీటిలన్నింటినీ కూడా కావ్యాలే అన్నారు. అది అయిన తర్వాత ఈ కావ్యాలన్నింటినీ తర్వాత ఇంకా వరుసగా కావ్య పరంపరలు పుట్టుకుంటూ వచ్చినాయి. ఈ కావ్య పరంపరలు వస్తూ ఉండగా అందులో అన్నింటినీ కూడా కవి చేసినటువంటి ప్రతి ఒక్కటువంటి సాహిత్యాన్ని కూడా, సాహిత్యము అంటే సహితస్య భావః సాహిత్యం, సహితస్య భావః శబ్దార్థయోః సహితస్య భావః, శబ్దార్థముల యొక్క కలయిక. శబ్దార్థములు అనంటే కేవలం మనం మాట్లాడుకునేటటువంటి వ్యావహారికంగా ఉన్నటువంటి శబ్దార్థములు కాదు.
కావ్యంలో ఉపయోగించినటువంటి శబ్దార్థములు. అంటే కవి తన మనసులోను ఒకానొక అభిప్రాయాన్ని ఊహించి ప్రయోగించినటువంటి ఆ శబ్దార్థములు. ఆ శబ్దార్థముల యొక్క కూడికని సాహిత్యము అన్నారు. అవి చక్కగా అందంగా పొందికగా కూర్చోబడితే అది సాహిత్యము అనన్నారు. ఆ కావ్యము అది దానిని కావ్యము అని కూడా తర్వాత అన్నారు. ఈ సాహిత్యాన్ని ఆ కవి కర్మను శబ్దార్థ సహితములు అంటే మామూలుగా వ్యావహారికమైనది కాకుండా ఒక గా అలంకారములతోటి సౌందర్యం అలంకారః అన్నారు. అలా అలంకారాలతోటి ఒక పాడుకోవడానికి వీలైనటువంటి విధంగా చతుష్పాదములతోటి ఉన్నటువంటిది ఉ దానిని కావ్యము అన్నారు. మళ్ళీ తర్వాత ఏం చేశారు? ఈ కావ్యాలు ఇలా రకరకాలుగా కావ్యాలు భరతుడు నాట్యశాస్త్రం రచించాడు. నాట్యశాస్త్రం రచించి దానిలో విధములైనటువంటి రూపకాలను గురించి చెప్పాడు. విధములైనటువంటి రూపకాలని చెప్పి, ఆ విధములైనటువంటి రూపకాలకి 10 ఆహ్, ఉదాహరణ రూపకాలు కొన్నిటిని రచించాడు. అవి కూడా కావ్యములనే అనన్నారు. ఆ రూపకాలను కూడా కావ్యమనే అన్నారు. మరి ఈ కావ్యాలు అన్ని కావ్యాలే అయితే ఎలా మరి వాటి వాటిని విభజించడం ఎలా అని మొట్టమొదటగా ఈ కావ్యాలని దృశ్య కావ్యములు, శ్రవ్య కావ్యములు అని 2 విధాలుగా విభజించారు. దృశ్య కావ్యములు అంటే చూడడానికి, వినడానికి కూడా తగినవి. శ్రవ్య కావ్యములు అంటే కేవలము వినడానికి మాత్రమే యోగ్యమైనవి. కేవలం వినడానికి యోగ్యమైనవి శ్రవ్య కావ్యములు. వినడానికి, చూడడానికి కూడా యోగ్యమైనటువంటివి దృశ్య కావ్యములు. దృశ్య కావ్యములు అంటే రూపకాలు. రూపకములు అంటే నాటకము, నాటిక, ప్రహసనము, ఢిమము, వ్యాయోగము ఇలా విధమైనటువంటి రూపకాలున్నాయి. 18 రకాలైనటువంటి ఉపరూపకాలు ఉన్నాయి. ఇవన్నీ రూపకముల యొక్క వివరణ. ఇది మనం మాళవికాగ్నిమిత్రం చదువుకున్నప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఇటు పక్కకొస్తే శ్రవ్య కావ్యములు. శ్రవ్య కావ్యములు అనంటే కేవలం వినడానికి తగినవి. మొట్టమొదట కేవలం శ్రవ్య కావ్యములే ఉన్నాయి. ఆ శ్రవ్య కావ్యములను కూడా వాటి రకరకాలైనటువంటి శ్రవ్య కావ్యాలు ఉంటే వాటిలో ఉన్నటువంటి వస్తువుని బట్టి, వాటిలో ఉన్నటువంటి రసాన్ని బట్టి, వాటిలో ఉన్నటువంటి సర్గలను బట్టి, వాటిలో ఉన్నటువంటి వర్ణనలను బట్టి ఆ కావ్యాలనన్నింటినీ కూడా 18 రకాల వర్ణనలు ఉంటే, అష్టాదశ వర్ణనలు ఉంటే వాటిని మహాకావ్యాలు అన్నారు. కావ్యంలో ఉన్నటువంటి వస్తువు చరిత్ర అయితే చారిత్రక కావ్యములు అన్నారు. కథలో ఉన్నటువంటి ఆ కావ్యంలో ఉన్నటువంటి వస్తువు సందేశం అయితే సందేశ కావ్యములు అన్నారు. అందులో ఏదైనా పాత్రలు గనక కావ్యాలలో అమూర్తమైనటువంటి పాత్రలు అంటే ప్రేమకి రూపం లేదు, కోపానికి రూపం లేదు, త్యాగానికి రూపం లేదు. ఇవన్నీ అమూర్తములు. అమూర్తములు అంటే మూర్తి లేనివి. అంటే ఒక ఫాము, షేపు మనుషుల ఆకృతి లేనివి. ఆకృతి లేని వాటికి ఒక ఆకృతిని కల్పించి, ఒక సందేశం ప్రజలకు ఏదన్నా ఒక బాగు కోరి, ఒకటి కోపం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పాలి అనుకుంటే ఒక కావ్యం రాస్తే వాటిని ప్రతీకాత్మక కావ్యాలు అన్నారు. ఇలా తర్వాత నీతి కావ్యాలు. నీతిని మాత్రమే బోధిస్తూ ఉండేటటువంటివన్నీ కూడా నీతి కావ్యాలు అన్నారు. 100 నెంబర్ 100గా చేసి ఒక అక్కడ కట్ ఆఫ్ పెట్టుకుంటే దాన్ని శతకాలు అన్నారు. ఇలా రకరకాలుగా కావ్యాల పేర్లు వచ్చినాయి. అయితే ఈ 18 రకాల అవును. అలవేలమ్మ మ్యూట్ చేసుకుంటారా? ఈ విధంగా ఏం చెప్తున్నాను? మహాకావ్యాలు. అష్టాదశ వర్ణనలు ఉన్నటువంటి వాటినన్నింటినీ కూడా మహాకావ్యాలు అన్నారు. అవి పంచమహాకావ్యాలు అని విడదీశారు.
ఇలా పంచమహాకావ్యాలు కాకుండా పంచమహా మిగతా వాటిలో వాటిలో ఉన్నటువంటి వస్తువుని బట్టి మిగతా కావ్యాలన్నింటినీ కూడా రకరకాల పేర్లతోటి పిలిచారు. ఇవన్నీ కూడా సాధారణంగా చాలా చిన్న చిన్న కావ్యాలు. అందుకని వీటిని అంటే వీటిలలో ఉన్నటువంటి వస్తువు చాలా అనేకమైన సర్గలు ఉండవు. 1, 2, 5 అట్లా ఉంటాయి. అందుచేత వీటిలన్నిటిని కూడా లఘు కావ్యాలని కూడా అన్నారు. లఘు కావ్యాలు. ఆహ్, ఈ లఘు కావ్యాల్లో మళ్ళీ అనేక రకములైన ఈ రకంగా కావ్యాల పరంపర నడుస్తూ ఉండగా 7వ శతాబ్దం వరకు మనకి రూపకములు గాని, లేదా అంటే దృశ్య కావ్యములు గాని, శ్రవ్య కావ్యములు గాని. దృశ్య కావ్యములు అంటే రూపకాదులు, నాటకము ఇత్యాదులు. శ్రవ్య కావ్యములు అంటే మహాకావ్యాలు, లఘు కావ్యాలు. ఇలానే ఈ యొక్కటువంటి పరంపరయే నడుస్తూ ఉన్నది మనకి 6, 7 శతాబ్దుల దాకా. 6, 7 శతాబ్దాలలో వానభట్టు ఈ కావ్యములు ఎంతైతే హృద్యంగా ఉన్నాయో, ఎంతైతే గుర్తుంచుకోవడానికి వీలుగా ఉన్నాయో, ఏ విధంగా అయితే కావ్యముల యొక్క నడక ఉందో, అంటే ప్రసాద గుణము, ఓజో గుణము, మాధుర్య గుణము, అంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఎవరో సామ్‌సంగ్ ఈ విధంగా మీకు డౌట్స్ ఉంటే బా క్లాసు అయిన తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేస్తాను. మీకు ప్రశ్నోత్తరాల కోసంకి ఉంచుకుందాం. నెట్ ఇలా బాగాలేక ఇబ్బంది పడ్డాను. ఇప్పుడే నెట్ అందింది భగిని అంతే. ఓకే. సరే అమ్మా. తప్పదు. అంటే వాతావరణం సరిగ్గా లేదు కదా ఇవాళ. అందుకనే అందరికీ చాలా నెట్ ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు మాకు గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఏంటంటే ఆహ్, డీజీ ఉంటుంది కాబట్టి ఈ కరెంట్ పోంగానే ఆ కరెంటు ఇస్తారు. అన్ని చోట్ల అది సాధ్యం కాదు గదా! వర్షానికి, గాలికి తీగలు ఇదైపోతాయి. ఓకే. అయితే ఈ ఈ బాణభట్టు అంటే ఓజో గుణము అంటే ఒక ఉధృతమైనటువంటి యుద్ధ సన్నివేశాన్ని వర్ణించాలి అంటే ఉధృతమైనటువంటి శబ్దాల ప్రయోగము జరగాలి. అలా గాకుండా మా ఇక శృంగార రసముకి సంబంధించినటువంటి సంఘటనలు గనక వర్ణిస్తూ ఉంటే మాధుర్య గుణంతో కూడినవి లేదా ప్రసాద గుణంతో కూడినటువంటి శబ్దాల యొక్క ప్రయోగం చేయాలి. ఇదంతా కావ్యము అంటే ఏంటి? అంతా శబ్దముల యొక్క అటు ఇటు, ఇటు అటు మార్చి చెప్పడమే. ఆ శబ్దాల్ని ఎంత చక్కగా, ఎంత పొందికగా, ఎంత అందంగా ఎంత సౌందర్యవంతంగా, చారుత్వాన్ని ఇచ్చే విధంగా మలచగలరో దానిని బట్టే కావ్యం యొక్క గుణం. అయితే ఈయన ఈ బాణభట్టు నేను వ వ ఆహ్, గద్యాన్ని కూడా పద్యం అంతటువంటి విధంగా నేను రాయగలను అని ఆయన ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఆయన మొట్టమొదట హర్షచరితము, తర్వాత కాదంబరి అనేటటువంటి గద్య కావ్యాన్ని రచించాడు. ఆ కాదంబరి అనేటటువంటి గద్య కావ్యం 7వ శతాబ్దంలో బాణభట్టు రచించినది. ఇది మొత్తం ప్రపంచ విఖ్యాతి పొందినటువంటి నవల. అటువంటి నవల ఇప్పుడు ఏ భాషలోనూ కూడా లేదు. అంతటువంటి ఉన్నతమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి నవల కథ అది. ఆ బ బాణభట్టు అలా ఆ విధంగా గద్య కావ్యాలు రచించిన తర్వాత కొన్ని గద్య కావ్యాలు మళ్ళీ అంటే ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళు ఒక మార్గం సూచించారు అనంటే, ఆ మార్గంలో అనేక మంది నడుస్తూ ఉంటారు. అలానే దండి దశకుమార చరితము, అవంతి కుమారి ఇట్లా రచించుకుంటూ వెళ్ళాడు. చాలా రకరకాలైనటువంటి గద్య కావ్యాల పరంపర గూడా రావడం మొదలుపెట్టింది. ఇప్పుడు దృశ్య కావ్యాలు, శ్రవ్య కావ్యాలు, గద్య కావ్యాలు కూడా మొదలైనయి. ఈ ఈ విధంగా శ్రవ్య కావ్యాలు, దృశ్య కావ్యాలు, గద్య కావ్యాలు నడుస్తూ ఉన్నటువంటి సమయంలో 10వ శతాబ్దంలో త్రివిక్రమ భట్టు అనే అతను ఈ రెండింటిని కనుక కలిపితే దృశ్య కావ్యాన్ని, శ్రవ్య కావ్యాన్ని లేదా గద్య కావ్యాన్ని, శ్రవ్య కావ్యాన్ని
కలిపి దృశ్య కావ్యం కాదు. శ్రవ్య కావ్యంలోని మహాకావ్యాలను, తర్వాత శ్రవ్య కావ్యాలను, గద్య కావ్యాలను కలిపి రచిస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఉత్సాహంతోటి ఆయన తను రాయటము మొదలుపెట్టాడు. అది రాయటం కూడా ఆయన ఎట్లా మొదలుపెట్టాడు అనంటే, దానికి ఒక కథ చెప్తారు. ఆయన చిన్న వయస్సులో చాలా ఆహ్, ఆహ్, హ్మ్. పరమ మూర్ఖుడుగా, జాఢ్యుడిగా తిరుగుతూ ఉండేవాట. చదువు సంధ్యలేమి సక్రమంగా లేకుండా తండ్రి గారు రాజుగారి కొలువులో ఆస్థాన పండితుడిగా ఉంటే, ఆ ఆస్థాన పండితుడి యొక్క కొడుకు హోదాలో ఆయన అన్ని రకాలైనటువంటివి అనుభవిస్తూ అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉండేవాట. ఎటువంటి శ్రద్ధాసక్తులు చదువు మీద ఎటువంటి శ్రద్ధాసక్తులు లేకుండా ఉండేవాట. అలా ఉన్నటువంటి సమయంలో ఆయనకి 16 ఏళ్ళు, 17 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు ఒకసారి తండ్రి గారు ఏదో ఒక ఊరు పక్క ఊరికి ఒక పూర్వకాలంలో ఎలా విద్యా డిబేట్స్ జరుగుతూ ఉండేవి. విద్యా డిబేట్స్ అంటే ఒక పండితుడు వచ్చి రాజాస్థానానికి వచ్చి నన్ను గెలవగలిగినటువంటి పండితులు ఎవరన్నా ఉన్నారా అని ఛాలెంజ్ చేసేవాడు. ఛాలెంజ్ చేయంగానే అక్కడ ఉన్నటువంటి కవులు పోటీ పడేవారు. ఆ పోటీలో గెలిస్తే గంట పెండేరమో, డక్కానో ఏదో ఒకటి ఆ పండితుడికి లభించేది. అలా ఒక పండితుడు ఈయన అలాంటి ఒక పోటీ నిమిత్తము వేరే ఊరికి వెళ్ళి ఉన్నాడు. అదే సమయంలో ఒక పండితుడు వచ్చి రాజాస్థానంలో నన్ను ఎదిరించగలిసినటువంటి, నాతో పోటీ పడగలిసినటువంటి పండితులు ఎవరైనా ఉన్నారా అని అది అక్కడ ఛాలెంజ్ అంటే తెలుగులో ఏమనాలి? ఆయన సవాలు పోటీ సవాలు 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 అని సవాలు విసిరితే, ఇప్పుడు రాజుకి చాలా కోపము వచ్చి, అంటే నా సభలో నా దాంట్లో ఇలా చేస్తాడా అని వెంటనే వెళ్ళి తన ఆస్థాన పండితుడైనటువంటి త్రివిక్రమ్ భట్టు వాళ్ళ తండ్రిని రమ్మని పిలిస్తే ఆయన పక్క ఊరికి వెళ్ళి ఉన్నాడు. అందుచేత ఆయన రాలేకపోతే ఆయన స్థానంలో అతని కొడుకు అయినటువంటి ఈ త్రివిక్రమ భట్టు రాజస్థానానికి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళాల్సి వచ్చేటప్పటికి ఆయన సరస్వతీదేవి ముందు కూర్చొని ప్రార్థించి, అమ్మా, ఈ ఈ పరీక్షకి నేను వెళ్ళాలి. నా తండ్రి గారు వచ్చేంత వరకు నువ్వు నా నాలుక మీద వసించు అని ఆయన ప్రార్థించట ఆమెని. ఆమె ప్రార్థించితే ఆమె అదే విధంగా ఆయన నాలుక మీద నిలబడతాను అని ఆయనకి వాగ్దానం చేసిందట. చేస్తే ఆయన అలానే వెళ్ళి ఆ సభకు వెళ్ళి 7 రోజుల పాటు ఆ పండితుడితోటి పోటీ పడి ఆ పండితుడిని గెలిచి ఇంటికి వస్తాడు. ఆ 7 రోజులలో ఈ నలచంపు అనేటటువంటి మహాకావ్యాన్ని, చంపు కావ్యాన్ని రచించాడు అని చెప్తారు. ఈ లోపల 7 రోజుల్లో కల్లా వాళ్ళ నాన్న తిరిగి వచ్చేటప్పటికి సరస్వతీదేవి ఆయన నాలుక మీద నుంచి వెళ్ళిపోయింది. అందుచేత ఇది అసంపూర్తిగా మిగిలిపోయింది అని చెప్తారు. ఇది ఈ త్రివిక్రమ భట్టు యొక్క కథ. అయితే ఈయనకి ఈ త్రివిక్రమ భట్టుకి ఈ శ్రవ్య కావ్యాలని గద్య పద్యమయంగా రాయాలి అనేటటువంటి కోరిక కోరిక కలిగి రాయటం మొదలుపెట్టాడు. అందుచేత వాటికి చెంపు అని పేరు పెట్టుకున్నాడు ఆయన. ఆ చెంపు కావ్యాలనే సాహిత్య దర్పణంలో గద్య మధ్యపై చెంపూరిత్యభిధీయతే అని నిర్వచనము ఇచ్చారు. మీకు ఇచ్చినటువంటి పుస్తకాలలో ఉండే ఉంటుంది. గద్య పద్యమయి చెంపూరిత్యభిధీయతే అని. అంటే గద్యము పద్యము కలిసి ఉన్నదానికి చెంపు అని అర్థం. అయితే ఈ చెంపు అన్నదానికి రకరకాలైనటువంటి అర్థాలున్నాయి. చెంపు అంటే గతి అని, చెంపు అంటే యోజయతి అని, చెంపు అంటే విశ్వాసం అని, చెంపు అంటే శ్రద్ధ అని, ఇలా రకరకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. అందులో యోజయతి అన్న అర్థాన్ని తీసుకొని
గద్యే పద్యే ఇది గద్యే పద్యే యోజయతి ఇది చంపు. ఎక్కడైతే గద్యము మరియు పద్యము రెండు కూడా జోడింపబడతాయో అది చంపు కావ్యము అని పెద్దలు పేర్కొన్నారు. ఈ విధంగా చంపు కావ్యముల యొక్క పుట్టుక అనేది జరిగింది. గద్య పద్యముల యొక్క సమ్మిళితమే చంపు. ఈ చంపులో గతి అంటే మోక్షము అనే అర్థం ఉన్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి గద్య పద్యముల మేళవింపు మోక్షానికి కూడా దారి తీస్తుంది అని కూడా వాళ్ళు భావిస్తూ ఉండేవాడు. అయితే ఈ ఈ చంపు కావ్యంలో ఎలాగైతే మనకి పద్య కావ్యాలలో సర్గలు, అధ్యాయాలు అనే విభజన ఉంటుందో అలానే చంపు కావ్యాలని కూడా స్తబకములని స్తబకములు, ఉల్లాసములు అనేమో గద్య కావ్యాలలో డివిజన్ చాప్టర్ ప్రతి ఒక్క చాప్టర్ అయిన తర్వాత దానికి ఒక సర్గ అని కానీ అధ్యాయం అని కానీ పేర్లు పద్య కావ్యాలకి. అలానే గద్య కావ్యాలకేమో ఉల్లాసము, తర్వాత స్తబకము అని ఇలా పేర్లు. ఇక్కడ మనకి చంపు కావ్యాల్లో స్తబకములు అంటారు, ఉల్లాసములు అంటారు, కాండలు అని అంటారు, తరంగములు అంటారు, విలాసములు అంటారు. ఇలా అట్లా ఇక్కడ ఇతను మనకి పెట్టిన పేరు మాత్రము ఉచ్ఛ్వాసము అని. ఇందులో మనకి ఇప్పుడు ప్రథమోచ్ఛ్వాసం మాత్రమే కథాభాగం మనకి ఇక్కడ ఉన్నది. అయితే ఇది ఈ నలచంపు కథాభాగము మహాభారతం నుండి గ్రహింపబడింది. ఈ ఈ నలచంపునే కాక ఆయన మదాలస చంపు, ఇంద్రరాజ ప్రశస్తి అనేటటువంటి 2-3 గ్రంథాలు కూడా రచించాడు అని చెప్తారు. కొన్ని దొరుకుతున్నాయి, కొన్ని అలభ్యంగా ఉన్నాయి. కానీ ఆయనే ఇప్పుడు నలచంపులోనే చెప్పుకుంటాడు, నేను పరమజాడ్యుడిగా ఉండేవాడిని అని. ఆ సరస్వతీదేవి యొక్క కటాక్షము లభించిన తర్వాత మరి సరస్వతీదేవి నాలుక మీద నుంచి వెళ్ళిపోయింది. అందుచేత ఆ కావ్యము అసంపూర్ణంగా మిగిలి ఉంది అని చెప్తారు. కాకపోతే ఇంకొక 2-3 కూడా అతని పేరు మీద మదాలస చంపు అని కూడా ఆయన పేరు మీదే ప్రసిద్ధంగా ఒకటి ఉన్నది. అది ఈ నలచంపు మహాభారతంలో ఉన్నటువంటి నలుని యొక్క చరిత్రని గ్రహించి సాధారణంగా మనకి ఏ కావ్యానికైనా, ఏ దృశ్య కావ్యానికైనా మనకి సోర్స్ మెటీరియల్ రామాయణ మహాభారతాలే. రామాయణ మహాభారతాలే ప్రధానమైనటువంటివి. అందులో నుంచి తీసుకున్నటువంటి ఇతివృత్తమే ప్రఖ్యాత ఇతివృత్తము అని అంటారు, ప్రసిద్ధ ఇతివృత్తము అంటారు. ఆ ప్రసిద్ధమైనటువంటి ఇతివృత్తము నాటకాలలో అయితే ప్రసిద్ధమైనటువంటి ఇతివృత్తము ఉత్పాద్యము అని కవి కపోల కల్పితమైనటువంటిది. ఇట్లా ఇప్పుడు మీరు చదవబోయేటటువంటి మాళవికాకిని మిత్రము కవి కపోల కల్పితము, లేదా మృచ్ఛకటికము, ఇలాంటివన్నీ కూడా కవి కపోల కల్పితాలు. కొన్నేమో 2 కలిపినవి, అంటే రామాయణ మహాభారతాల నుంచి స్వీకరించినది, మరి ఇంకా కవి కల్పించుకున్నది. అభిజ్ఞాన శాకుంతలం లాంటివి. దూర్వాస మహర్షి యొక్క వృత్తాంతం ఏదైతే ఉందో అది కాళిదాసు కల్పించినది. మళ్ళీ శకుంతల దుష్యంతుల కథేమో మహాభారతం నుంచి గ్రహించినది. దూర్వాస మహర్షి శాపము అది కల్పిత ఇతివృత్తము. ఇలా 2 కలిపిన దానిని మిశ్రము అంటారు. ఇక్కడ నలచంపు కూడా మనకి అలాంటి మిశ్రమైనటువంటి ఇతివృత్తానికి చెందింది. మహాభారతంలో నలమహారాజు రాజ్యం చేస్తూ ఉండగా, చాలా చక్కగా రాజ్యం చేస్తుండగా కలి నలమహారాజు రాజ్యంలోకి ప్రవేశించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే 12 సంవత్సరాల దాకా కూడా అతనికి అవకాశము దొరకకపోతే, అప్పటికి దమయంతితో హంస సందేశము బట్టి ఒకరోజు ఆయన ఉద్యానవనంలో కూర్చొని ఉన్నప్పుడు ఆ ఉద్యానవనంలో ఉన్నటువంటి సరోవరంలో నుంచి హంస, చక్కటి ఒక అందమైన హంస వెడుతూ ఉంటే ఆయన ఆ హంసను చూసి చాలా బాగుంది అని చేతిలోకి తీసుకోగానే ఆ హంస
మానవ భాషలో నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెడితే నేను హ్మ్, భీముని కుమార్తె అయినటువంటి దమయంతిని నీకు దమయంతి యొక్క మనసు నీ మీద మరులు కొనేటట్టుగా చేస్తాను. ఆమె నీకు తగినటువంటి భార్య అని చెప్తాడు. అని చెప్పగానే నలుడు ఆ హంసను వదిలేస్తాడు. ఆ హంస అక్కడికి వెళ్లి నలమహారాజుని గురించి, ఉత్తర దేశానికి చెందినటువంటి ఈ నలమహారాజుని గురించి దక్షిణ దేశానికి చెందిన ఆ దమయంతికి విన్నవించుకుంది. విన్నవించుకుంటే దమయంతి స్వయంవరం ప్రకటిస్తారు. ప్రకటించినప్పుడు నలమహారాజు దమయంతి స్వయంవరానికి బయలుదేరి వెళుతూ ఉంటే దిక్పాలకులు ఇంద్ర, యమ, అగ్ని, వరుణ నలుగురు 4 దిక్కులను పరిపాలించేటటువంటి దిక్పాలకులు నువ్వు దమయంతి వద్దకెళ్ళి మేము ఆమెను వరించాము. మాలో ఒకరిని వివాహం చేసుకోమని నువ్వు ఆమెను ఆమె దూతగా నువ్వు సందేశం ఇవ్వవలసింది అని అంటే, అయ్యో నేను ఆమెను ప్రేమించాను, అందుకని నేను కూడా స్వయంవరానికే వెడుతున్నాను అని అంటే, లేదు నువ్వు ఆ దేవతల ఆజ్ఞని ధిక్కరించడానికి వీలు లేదు, నువ్వు వెళ్ళాల్సిందే అంటే, నేను ఎలా వెళ్ళగలను అక్కడికి అంటే, నీకు ఒక ముద్ర ఇస్తాము, ఆ ముద్ర తల మీద పెట్టుకుంటే నువ్వు నీ ఎవరికీ కనపడవు, అలా వెళ్ళమని చెప్తారు. అలా వెళ్ళి దమయంతికి నువ్వు దేవతలలో నలుగురిలో ఎవరినన్నా ఒకరిని వివాహం ఆడాలి అని ఆమెకు చెప్తే, ఆమెమో నేను నలుడిని వరించాను, నలుడినే వివాహం చేసుకుంటాను అంటే అతను సంతోషిస్తాడు. కానీ తను నలుడు అని చెప్పడు. చెప్పకుండానే సంతోషించి, కానీ దేవతల యొక్క ఆజ్ఞ ఇది, దేవతలలో నువ్వు ఒకరిని వరించాలి అని చెప్పి మర్నాడు స్వయంవర మంటపంలో చూసేటప్పటికి 5గురు నలులు ఒకలాగానే ఉంటారు. అంటే ఈ నలుగురు దిక్పాలకులు నలుడు ఎలా ఉన్నాడు అంటే, ఆమె నలుడిని వరిస్తుంది అని తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా నలుడిలాగానే ఉండి, నలుడి ఆకృతిని ధరించి 5గురు అక్కడ సింహాసనాల పైన కూర్చొని ఉంటారు. దమయంతికి పాలుపోదు ఎవరి మెడలో వరమాల వెయ్యాలి అని. అప్పుడు దేవతలనందరినీ ప్రార్థించి, నేను నలుడిని వరించాను కాబట్టి మీరందరూ కూడా మీ రూపురేఖలతోటి నాకెదురుపడండి అనగానే వాళ్ళు వాళ్ళ యొక్క రూపురేఖలతోటి దేవతలకి కాళ్ళు నేల మీద ఆనవు కాబట్టి ఆమె పాదాల వైపు చూస్తూ ఉంటే ఆ నలుగురి యొక్క పాదాలు నేల మీదకి ఆని ఉండవు. ఒక నలుడివి మాత్రమే పాదాలు నేల మీద నిలబడి ఉంటాయి కాబట్టి అతని మెడలో వరమాల వేసి వివాహం చేసుకుంటారు. ఇద్దరు కలిసి సుఖంగా కాలక్షేపం చేస్తూ ఉండగా, ఇద్దరు పిల్లలు కూడా జన్మించిన తరువాత కలి అతనిలో ప్రవేశించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఒక పుష్కరుడు అని ఒక నలుని యొక్క బావమరిదిని జూదమాటకని ఆహ్వానిస్తే జూదం ఆడుతూ ఉంటారు వాళ్ళిద్దరు. ఆడుతూ ఉన్నటువంటి సమయంలో నలుడు శౌచక్రియ కొని బయటకు వెళ్ళి ఆ ఆట ఆడేటటువంటి తొందరలో బాత్రూమ్‌కి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండానే లోపలికి వచ్చేస్తాడు. ఆ కాళ్ళు కడుక్కోకుండా లోపలికి రాగానే ఆ యొక్కటువంటి అశౌచమైనటువంటి కార్యానికి నలుడు నలుని శరీరంలోకి ప్రవేశించి ఆ జూదంలో ఓడిపోయేటట్టుగా చేసి అతన్ని ఇంటిలో నుంచి పంపించి వేస్తాడు. ఇలా కథ సాగుతూ ఉంటుంది. ఇంట్లో నుంచి పంపివేస్తాడు. వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోతారు. అడవిలోకి నల దమయంతులు ఇద్దరు కూడా అడవిలోకి వెళ్ళిపోతారు. అడవిలో కాలకూట విషము నలుని మీదకి జల్లబడగానే నలుడి రూపం అంతా కూడా నల్లగా అయిపోయి గూనివాడిగా అయిపోయేటప్పటికి అది అటువంటి తన ముఖము ఆమెకి చూపించటం ఇష్టం లేక, ఆమె ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రం కూడా తన ముఖాన్ని కప్పేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దమయంతి నిద్రలేచి చూసేటప్పటికి అక్కడ నలమహారాజు ఉంటాడు. ఆమె వెనక్కి తిరిగి తండ్రి ఇంటికి వెళ్ళిపోతుంది. నలమహారాజు అయోధ్య రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ రథసారథి, ఆయనకు అశ్వవిద్య బాగా తెలుసు అనమాట. అందుకని అక్కడ రథసారథిగా మిగిలి ఉంటాడు.
అయితే దమయంతి నలుని కొనకు వెతుకుతూ ఉంటే, అంటే ఆ నలునికి ఉన్నటువంటి గుణాలు, ఆయనకి పాకశాస్త్రంలో ప్రవీణుడు, అశ్వవిద్యలో ప్రవీణుడు, జూదమాడడంలో ప్రవీణుడు, ఇలా సమస్తమైనటువంటి సద్గుణాలన్నీ కూడా ఒక్క చోట ఉన్నటువంటి వ్యక్తి ఎవరున్నారు అని ప్రపంచమంతా వెతుకుతూ ఉంటే, అయోధ్యలో ఒక ఆ రాజు దగ్గర ఉన్నటువంటి గూనివాడైనటువంటి ఒక రథసారథి అలా ఉన్నాడు అని తెలుసుకుంటుంది. తెలుసుకొని అక్కడికి తన యొక్క పురోహితుడిని పంపిస్తుంది. పురోహితుడిని పంపించంగానే దమయంతి పిల్లలు అన్న మాట వినగానే అతని కళ్ళలో కాంతులు కనిపిస్తాయి. అది చూసి వెంటనే ఈతనే నలుమహారాజు అయ్యుంటాడు అని పురోహితుడు ఇంటికొచ్చి చెప్పగానే దమయంతి ద్వితీయ స్వయంవరం ప్రకటించి అయోధ్య నుంచి విదిశా నగరానికి, అంటే దక్షిణ దేశానికి ఒక పూటలో వచ్చేలాగా వర్తమానం పంపిస్తుంది స్వయంవరం, దమయంతి యొక్క ద్వితీయ స్వయంవరము అని. ఆ అయోధ్య రాజు ఒక్క పూటలో ఇక్కడి నుంచి అక్కడికి ఎట్లా వెళ్ళగలము అనండి. ద ఈ గూనివాడైనటువంటి రథసారథి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను ఒక్క రోజులో అక్కడికి అని, ఒక పూటలో అక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత ఉద్యానవనంలో పిల్లలతో కూర్చొని నలమహారాజు మాట్లాడుతూ ఉండడం చూసి దమయంతి తన స్వయంవరమాల తీసుకొచ్చి ఆ గూనివాడి మెడలో వేస్తుంది. వేయగానే నలుమహారాజు యొక్కకి మామూలు పూర్వపు రూపము వచ్చేస్తుంది. పూర్వపు రూపము వచ్చేసి కలి అతని శరీరంలోంచి నిష్క్రమించి మళ్ళీ నిషధ దేశపు రాజుగా స్థిరంగా ఉంటాడు. ఇది మహాభారతంలోని కథ. కాకపోతే మీకు ఉన్నదేంటంటే ఒక ప్రథమ భాగం మాత్రమే. ఆ ప్రథమ భాగంలో, ప్రథమ ఉచ్ఛ్వాసంలో దమయంతి యొక్క రాక కూడా లేదు. నలమహారాజు రాజ్యం చేస్తూ ఉంటాడు. రాజ్యం చేస్తూ ఉండంగా ప్రతి ఒక్క రాజుకి కూడా వేటాడడానికి వెళ్ళటము, వర్షాకాలం అయిన తర్వాత వేటకు వెళ్ళడము అనేది సహజమైన విషయం. ఎందుకంటే వర్షాకాలం అవ్వగానే గడ్డి, చెట్లు అన్నీ కూడా బాగా పెరిగిపోయి ఆ గడ్డిని తినటానికి, ఆ చెట్లలో ఉండడానికి అడవులలో నుంచి క్రూర మృగాలన్నీ కూడా గ్రామాల దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. అందుచేత రాజులు పెద్ద చప్పుళ్ళు చేసుకుంటూ, డప్పులు, డమరుకములు ఇవన్నీ చప్పుడు చేసుకుంటూ, మృదంగాలు, పటహాలు చప్పుడు చేసుకుంటూ ఆ అడవుల్లోకి వేటాడటానికి వెళ్తారు. వెళ్తే ఆ చప్పుళ్ళకి అవన్నీ కూడా లోలోపలికి వెళ్ళిపోయి మళ్ళీ వాటి యొక్క స్థిర నివాసంలోకి అవి వెళ్ళిపోయి ఉంటాయి. ఆ విధంగా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడటం అనేది రాజు యొక్క కర్తవ్యం. అలా వెళ్తూ అట్లా ఈ నలమహారాజు అలా అంటే సమయంలో ఒక అడవి పంది రాజ్యంలో ఒక గ్రామంలోనికి అడవిని దాటి అడవి లోపల చివర అంతా కూడా రాజు ఉద్యానవనానికి వెళ్ళే, అంటే రాజు అడవికి వెళ్లే ముందు విడిది చేసేటటువంటి ఉద్యానవనాలు కొన్ని ఉంటాయి. ఆ ఉద్యానవనంలో ఒక అడవి పంది వచ్చి బీభత్సం చేస్తోంది అన్న వార్త విని నలమహారాజు ఆ అడవి పందిని చంపడానికని, అడవి పందిని పారద్రోలడానికని అక్కడికి వెడతాడు. అక్కడికెళ్ళి వస్తూ ఉండంగా అలసిపోయి అడవి పందిని సంహరించి అలసిపోయి ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటూ ఉంటే, దక్షిణ దేశం నుంచి వచ్చినటువంటి ఒక యాత్రికుడు శ్రీశైలం చూడటానికి వెడుతూ ఉన్నటువంటి వాడు అదే చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఈ దమయంతిని గురించి వర్ణించి, నేను ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి రూపురేఖలు ఎలా ఉన్నాయి అనంటే నీకు సక్రమంగా తగినట్టుగా ఉన్నాయి. నువ్వు ఆమె కనుక జోడీ కలిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పాడు. చెప్పితే ఆ అమ్మాయి ఎక్కడుంటుందో తెలీదు, ఎవరో తెలీదు, పేరు తెలీదు. కేవలం దక్షిణ దేశపు అమ్మాయి మాత్రమే తెలుసు అంతే. అయితే ఇక్కడ ఈ రాజు తన వేగుల వాళ్ళందరినీ కూడా ఆ దక్షిణ దేశానికంతా పంపించి ఎక్కడైతే ఆ అమ్మాయి కనపడుతుందో చూసి రండి అని అందరినీ పంపిస్తూ తాను రాజభవనానికి వచ్చి ఆ
మాటల మాత్రం ద్వారానే విన్నటువంటి ఆ దమయంతి యొక్క సౌందర్యాన్ని ఊహించుకుంటూ కాలం విరహంలో కాలం గడుపుతూ ఉంటాడు. ఇంతవరకు మాత్రమే మీకు ఇప్పుడు ప్రథమ ఉచ్ఛ్వాసంలో ఉన్నది. ఈ ప్రథమ ఉచ్ఛ్వాసం ఒకటే ఆయన రాసింది అని చెప్తారు. ఇదే చాలా పాపులరు, ప్రసిద్ధంగా ఉంది. మిగతా 6 ఉచ్ఛ్వాసాలు చౌకంబా వాళ్ళు ప్రింట్ చేశారు. కానీ అవి అంత ప్రసిద్ధమైనవి కావు. దీనిలో ఉన్నటువంటి పట్టు, బిగువు, శ్లేషాలంకారాలు ఇలాంటివన్నీ కూడా ముందు భాగాలలో అంతగా లేవు. ఇటువంటిది ఈ నల చెంపు కావ్యం. ఇందులో చెంపు కావ్యంలో ఎంత మేరకు గద్యం ఉండాలి, ఎంత మేరకు పద్యాలు ఉండాలి అనే దానికి ఒక నియమం అంటూ ఏమీ లేదు. ఎప్పుడు ఏ వర్ణన అయితే పద్య రూపంలో చెప్పాలి, శ్లోక రూపంలో చెప్పాలి అనుకుంటే కవి అది శ్లోక రూపంలో చెప్పటం. చాలా వరకు భాగము పద్య భాగంలోనే గద్య భాగంలోనే ఉంటుంది. చాలా వరకు భాగము గద్య భాగంలో ఉంటుంది, కొద్ది భాగము పద్య భాగంలో ఉంటుంది. ప్రథమంగా మాత్రం ముందు ఒక 25 చిన్న చిన్న అనుష్ఠుపు శ్లోకాలే దాదాపుగాను ఉన్నాయి. అవన్నీ కూడా సాధారణంగా పూర్వకాలంలో ఒక కావ్యం రచించడం మొదలు పెట్టేటప్పుడు ఆశీర్ నమస్క్రియ వస్తు నిర్దేశో వాపి తన్ముఖం అని ఒక ఆశీర్వాద రూపంలో ఉన్నటువంటి ఒక శ్లోకంతో, ఒక మంగళాచరణ శ్లోకంతో మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని శాస్త్రాని చ కావ్యాని చ అని శాస్త్ర నియమం. మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని. మంగళము మొదటిగా ఉండాలి, మంగళమే మధ్యలో ఉండాలి. మంగళం అంటే శుభం, శుభమేతో చివరిగా ఉండాలి అనేటటువంటిది మనకి సంప్రదాయమైనటువంటి సదాచారమైనటువంటి కావ్య నిర్మాణ పద్ధతి. అందులో అందుకని మంగళాచరణ శ్లోకంతో మొదలు పెట్టాలి. ఈ మంగళాచరణ శ్లోకముతో కావ్యముని మొదలు పెట్టినప్పుడు అందులో మంగళాచరణంలో ఆశిస్తు కానీ నమస్క్రియ కానీ అంటే భగవంతుడికి నమస్కారము కానీ, లేదా వస్తు నిర్దేశం కానీ, వస్తు అంటే కథా వస్తువు, ఇతివృత్తం, ఇతివృత్తాన్ని గురించి చెప్పడం కానీ ఇలాంటివి ఏదన్నా మూడిట్లలో ఒకటి ఉండాలి. ఇది నియమం అన్నమాట. ఇవి కాకుండా మొట్టమొదటి శ్లోకాల్లో సుకవి శ్లాఘత, కుకవి నింద, ఆ తర్వాత పూర్వ కవుల యొక్క ప్రశంస, రామాయణ మహాభారతముల యొక్క ప్రశంస, తనకు నచ్చినటువంటి ఇతర కవులను గురించినటువంటి ప్రశంస, తన కావ్యంలో ఏం చెప్పదలుచుకున్నాడు అనేదనేటువంటి విషయము. ఇప్పుడు ఈయన కొత్తగా ఇవన్నీ సహజం, అన్ని కావ్యాలలోనూ ఉంటాయి. తన యొక్క వంశ చరిత్ర మీరు తెలుగు లిటరేచరు వాటిలలో చదివినా కూడా మీకు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఒక మంగళాచరణ శ్లోకము, వినాయక స్తోత్రము, సరస్వతి స్తోత్రము, పరమాత్మను గురించినటువంటి స్థుతి, సుకవి పొగడ్త, కుకవి నింద, రామాయణ మహాభారతాల ప్రశంస, పూర్వ కవుల యొక్క ప్రశంస, తను చెప్పదలుచుకున్నటువంటి తన యొక్క వంశ చరిత్ర, ఇవన్నీ కూడా ముందుగా ఉంటాయి. అయితే ఈ ముందుగా ఉన్న వీటిలలోనే ఆయన తను చెంపు కావ్యము ఏంటి అనేది, చెంపు కావ్యం యొక్క విశిష్టత ఏంటి అనేది కూడా ఈ మీకు గ్రంథంలో మొట్టమొదటి ఉన్నటువంటి 25 శ్లోకాల్లో మీకు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది ఇంట్రొడక్షన్ ఆఫ్ నల చెంపు. రేపటి నుంచి క్లాసు మొదలు పెడదాం. ఎందుకంటే అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయా లేదా అని నాకు కొంచెం డౌట్. అందుచేత ఉన్నాయి అని అంటే ఇప్పుడు మంగళాచరణ శ్లోకం చేద్దాం. గురువారం నాడు మంచి రోజు చేద్దాం. ఉన్నాయా పుస్తకాలు? ఎంతమంది దగ్గర ఉన్నాయి? మా దగ్గర ఉందండి, అలివేలు మంగమ్మ దగ్గర ఉంది. రేపటికల్లా సంపాదించుకోగలుస్తారా మీరు బుక్స్? నా దగ్గర కూడా ఉంది మేడం. చాలా మంది దగ్గర ఉన్నాయి మేడం. తెచ్చుకున్నారా?
చదువుతారా ఎవరైనా ఈ ఈ ఈ 2 లైన్లు? అవును మేడం. జగతి జయతి గిరిసుతయాః కామ సంతాపవాహిన్యు రస రస రసని రస నిషేక చాందన చంద్రమౌళిః తదను చ విజయంతే కీర్తిభాజాం కవినాం సుకృదమృత బిందు స్యనందినో చందినో. స్యందినో భాగ్విలాసః. మొట్టమొదటి మంగళ శ్లోకము. శివ పార్వతులను ప్రశంసించుకుంటూ ఉన్నాడు, శివ పార్వతులకు నమస్కరించుకుంటూ ఉన్నారు. వారి యొక్క ఆశీర్వాదాన్ని కోరుతూ వారిద్దరికి నమస్కరిస్తూ కావ్యం యొక్క ప్రశంసలను చేసుకుంటూ ఉన్నాడు. జయతి గిరిసుతాయాః కామ సంతాపవాహిని ఉరసి నిషేకః చాందనం చంద్రమౌళీః తదను చ విజయంతే కీర్తిభాజాం కవీనాం అసకృత్ అమృత బిందు స్యందినః వాగ్విలాసాః. మొదటి శ్లోకమేమో శివ ప్రశంస, రెండవదేమో కవుల యొక్క వాగ్విలాసం. జయతి, జయతి అంటే జయించుగాక. ఏది జయించుగాక అంటే ఎవరు జయించుగాక అంటే చంద్రమౌళి జయించుగాక. ఇక్కడ అన్వయం ఉంది చూసుకోండి. అన్వయం చదివితే మీకు ఆ శ్లోకం చక్కగా అర్థమైపోతుంది. గిరిసుతాయాః కామ సంతాపవాహిని ఉరసి చాందనః రసనిషేకః చంద్రమౌళిః జయతి. ఇది ఒక వాక్యం. తదనుచ కీర్తిభాజాం కవీనాం అసకృత్ అమృత బిందు స్యందినః వాగ్విలాసాః విజయంతే. గిరిసుతాయాః, గిరిసుతాయ మెయిన్ వాక్యం ఏంటి? చంద్రమౌళి జయతి. చంద్రమౌళి, చంద్రమౌళి అంటే ఎవరు? శివః. శివః. ఎట్లా వచ్చింది చంద్రమౌళి అన్నది? చంద్రః మౌళౌ యస్య సహ చంద్రమౌళిః వ్యధీకరణ బహుర్విః. చంద్రమౌళౌ ధరతి యస్య సహ. చంద్రమౌళి జయతి. చంద్రమౌళి శివుడు జయించు గాక. ఎటువంటి చంద్రమౌళి అంటే గిరిసుతాయాః. గిరిసుత అంటే పార్వతీదేవి. పార్వతీదేవి. గిరిసుతాయాః కామ సంతాపవాహిని ఉరసి, ఆమె యొక్క కామము వలన, శృంగార సంబంధితమైనటువంటి కామము వలన సంతాపము కలిగినటువంటి, తాపము కలిగినటువంటి, దుఃఖము కలిగినటువంటి వాహిని, దుఃఖమును వాహిని మోయుచున్నటువంటి ఉరసి, వక్షస్థలము నందు. ఆమె వక్షస్థలము కామము చేత తపించిపోతూ ఉన్నటువంటి, వేడిగా ఉన్నటువంటి ఆమె యొక్క వక్షస్థలమునందు చాందనః రసనిషేకః. శివుని యొక్క కౌగిలి లేదా శివుని శరీరం పైన, అతని వక్షస్థలం పైన పూసుకున్నటువంటి చందన రసము, చాందన అంటే చందన సంబంధితమైనటువంటి రసనిషేకః. ఆ రసనిషేకః రసము జల్లటం అంటే చల్లటి చందన రసము ఆమె హృదయం పైన నిషేకిస్తూ ఉన్నా అంటే చల్లుతూ ఉన్నటువంటి ఆ చంద్రమౌళి జయించుగాక. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? చంద్రుడు జయించుగాక అని ఆశీర్వచనం చెప్తున్నాడు. అలానే గిరిసుతాయాః కామ సంతాపవాహిని ఉరసి అనడం చేత ఇది శృంగార రస కావ్యము అని ఒక సూచనని అందిస్తూ ఉన్నాడు. కామ సంతాపవాహిని ఉరసి, ఆమె వక్షస్థలం మీద కామము చేత వేడెక్కినటువంటి ఉష్ణోగ్రత కలిగినటువంటి ఆమె యొక్క ఉరస్సు పైన
చాందనము వంటి చల్లనైనటువంటి రసాన్ని జల్లుతూ ఉన్నటువంటి, చిందించుతూ ఉన్నటువంటి ఆ చంద్రమౌళి జయించు గాక అని. తదను అటు పిమ్మట ఆ తరువాత కీర్తిభాజాం కవీనాం, కీర్తిభాజాం కవీనాం, కీర్తిని పొందదగినటువంటి కవీనాం, కవుల యొక్క, అంటే తమ తమ యొక్కటువంటి కావ్యముల చేత, కావ్య రచనల చేత కాళిదాసు, వాల్మీకి, వ్యాస, భవభూతి ఇలాంటి కవులు కీర్తి భాజం, కీర్తిని భాజం, కీర్తి యందు భాగము కలిగినటువంటి ఆ కవ్యం అసకృత్ ఎల్ల వేళల అమృత బిందు స్యందిన వాగ్విలాస, వారి యొక్క వాగ్విలాసములు, ఆ కావ్యములందు వాళ్ళు రచించినటువంటి రకరకములైనటువంటి ఆ వాక్కులు, ఇప్పుడు మాటలు మనము మాట్లాడతాము, కావ్యాల్లోనూ అవే మాటలు ఉంటాయి. శబ్దాలు ఏవైతే ఉంటాయో, శబ్దాలు మనం మాట్లాడుకుంటున్నటువంటి శబ్దాలే కావ్యంలో కూడా ఉంటాయి. మరి కావ్యంలో అవి ఎలా ఉంటాయి? అవి కావ్యంలో ఆ మాటలే అమృత బిందు స్యందినః, అమృతాన్ని, అమృత బిందువులను వర్షిస్తూ ఉన్నటువంటి ఆ వాగ్విలాసములు, వాక్కుల యొక్క విలాసములు విజయంతే, అవి జయించుగాక అని. ఆ శివుడు జయించుగాక, ఆ కవుల యొక్క వాక్కులు జయించుగాక అని ఆశీహి రూపంలో, ఆశీర్వాద రూపంలో ఈ యొక్కటువంటి మంగళ శ్లోకాన్ని రచిస్తూ ఆయన తన కావ్యాన్ని మొదలు పెడుతున్నాడు. ఇందులో కొంచెం వస్తు నిర్దేశం కూడా చేశాడు. ఏంటంటే ఇది శృంగార రసానికి సంబంధించినటువంటి కావ్యము అని అక్కడ మనకి కొద్దిగా వస్తువు కూడా శృంగారపరంగా ఉంటుంది అని చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా మంగళ శ్లోకాన్ని ఈ ఈ ఈ శ్లోకము 4వ, 5వ శ్లోకం అది. మధ్యలో 3 శ్లోకాలు ఉన్నాయి. 12 అయింది కూడా. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. నేను ఇది మొదటిసారి తీసుకోవడమా మీ